కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలుస్తామనుకున్నటువంటి పార్టీ అపసోపాలు పడుతుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక కోసం చాలా కష్టపడుతున్నమాట వాస్తవం. అది కాంగ్రెస్ పార్టీని దెప్పిపుడ్చడం కోసమో కాదు, కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇప్పుడు ఒక చావో రేవో అనేటువంటి సమస్య. ఎందుకంటే మేము గెలవాలి, మేము గెలిస్తేనే ఉంటుంది. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరీక్ష, ఆయన నాయకత్వానికి పరీక్ష. రెండవది కాంగ్రెస్కు ఉన్నటువంటి ఒకే ఒక ఆశ, తెలంగాణలో ఏమైనా గెలిస్తే, కర్ణాటకలో ఏమైనా గెలిస్తే తప్ప మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత గొప్పగా లేదు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇక్కడ గెలుస్తామనేటువంటి ఒక ఆశ. సో అది ఎట్లా ఉంటుందో తెలియదు. సికింద్రాబాద్కు మొన్నటిదాకా బొంతు రామ్మోహన్ పేరు వినిపించింది, లేదా బొంతు రామ్మోహన్ భార్యకి ఇస్తారనేటువంటిది వచ్చింది. కానీ ఇంకా బలమైనటువంటి అభ్యర్థి కావాలనుకుంటే దానం నాగేందరే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తారు కాంగ్రెస్ నుంచి. ఇదే దానం నాగేందరు 2004లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయమంటే భయపడి అప్పుడు డి శ్రీనివాస్ మీద ఆరోపణ చేసి వెళ్ళిపోయాడు. నన్ను కావాలని నా రాజకీయ జీవితాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ చేశారు. ఆ రోజు కూడా పోటీ చేసి ఉంటే ఆ రోజు 2004లో కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్నది. కేంద్రంలో మంత్రి అయినా కూడా ఆశ్చర్యం లేకపోతుండే. రాజకీయాల్లో ఎట్లాంటి పరిస్థితులు వస్తాయనేటువంటి అంశం పైన అది దానం నాగేందర్ 2004లో పోటీ చేయడానికి ఇబ్బంది పడితే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయాల్సిన తప్పని పరిస్థితి ఒకటి వచ్చింది. రాజకీయాలు కింది మీద అయితే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనుకుంటే ఇదే పరిస్థితి. ఈ దానం నాగేందర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో టీడీపీలోకి వెళ్ళి ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అటు టీడీపీలో ఉండలేక, ఇటు కాంగ్రెస్లో ఉండలేక టీడీపీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే ఆసిఫ్ నగర్ అప్పటిదాకా కాంగ్రెస్ చేతిలో ఉండేటువంటి ఆసిఫ్ నగర్ పూర్తిగా మజ్లిస్ చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పటిదాకా మజ్లిస్కి ఆ స్థానం లేదు, ఎప్పుడు గెలవని పరిస్థితి. సో ఇప్పుడు నాంపల్లి అయింది. అంతకుముందు ఉన్నటువంటి ఆసిఫ్ నగర్ పూర్తిగా మజ్లిస్ చేతిలోకి వెళ్ళిపోవడానికి అట్లా కూడా ఒక కారణం. సో సునీత లక్ష్మారెడ్డి అదేవిధంగా రంజిత్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఇక ఆగమైపోయింది. చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లో చేరిండు సునీతారెడ్డి ఖచ్చితంగా చేవెళ్ళ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. సో ఇప్పుడు ఆమెను మల్కాజ్గిరి నుంచి పంపించేస్తే ఎట్లా పరిస్థితి? మల్కాజ్గిరికి పోవడానికి ససేమిరా అంటున్నారు. మల్కాజ్గిరిలో పోటీ చేస్తే చేవెళ్ళ అయితే స్థానికంగా ఉంటారు, పట్నం మహేందర్ రెడ్డి ఉంటారు. సో అక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉంటుంది కాబట్టి అక్కడైతే బాగుంటుంది. మల్కాజ్గిరికి పోయి పోటీ చేస్తే మళ్ళీ కొత్తగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనలో కాంగ్రెస్ సునీతారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబం ఉన్నట్టు ఉంది. ఇప్పుడు రంజిత్ రెడ్డి రావడంతో ఇటు రంజిత్ రెడ్డికి ఇవ్వాలా, ఇటు సునీతారెడ్డికి ఇవ్వాలనేటువంటి పైన రంజిత్ రెడ్డి కూడా ఒత్తిడి తెస్తున్నాడు. మల్లు రవి కూడా ఇది పెండింగ్లో ఉన్నట్టుగా ఉంది. మల్లు రవి నాగర్ కర్నూలుకు సంబంధించి చాలామంది పోటీదారులు ఉన్నారు అక్కడ. కాబట్టి మల్లు రవే తను ఢిల్లీలో ఉండేటువంటి ప్రతినిధి పోస్టుకు కూడా రాజీనామా చేశాను, నేను నాగర్ కర్నూలు ఎంపీగానే పోటీ చేస్తాను తప్ప నాకు ఆ ప్రతినిధి పోస్ట్ వద్దు అనేటువంటి అంశంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కూడా వచ్చిండు. సో అపసోపాలు పడుతుంది. గడ్డం వంశీకి ఇవ్వాలా ఇవ్వకూడదా, ఎంతమందికి ఇస్తారో ఒక కుటుంబంలో అనేటువంటిది. ఇంకొకటి ఆ షరతుతోటే కాంగ్రెస్ పార్టీలోకి వెంకటస్వామి వచ్చాడు. V6 సంబంధించినటువంటి వివేక్ వెంకటస్వామి కొడుక్కి ఎంపీ స్థానము, తనకు ఎమ్మెల్యే స్థానం ఇస్తేనే వస్తానటువంటి షరతుతోటే కాంగ్రెస్లో చేరాడనేటువంటిది ఆ ఒప్పందం ప్రకారమే వస్తున్నాడు అనేటువంటిది ఉంది. సో ఇప్పుడు గడ్డం వంశీకి ఇస్తారా, లేదా మిగిలినటువంటి నాయకులకు ఇస్తారా, అక్కడ ఉండేటువంటి నాయకులకు ఇస్తారా, ఒక కుటుంబం నుంచి ఎన్ని ఇస్తారనేటువంటి అంశం పైన ఒక కొట్లాట జరుగుతున్నది. ఇక జీవన్ రెడ్డికే ఇచ్చేది ఉంటే మొదటిసారి జాబితాలో ఎందుకు ఇవ్వలేదు? ఈరవత్రి అనిల్కి ఇస్తారనుకున్నారు. ఈరవత్రి అనిల్కి ఇప్పుడు ఏదో నామినేటెడ్ పోస్టు ఏదో ఇచ్చేశారు. సో ఈరవత్రి అనిల్ కూడా లేనటువంటి అంశమే. ఇక మిగిలింది ఎవరు అనేటువంటి దానిపైన క్లారిటీ లేదు. కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిత్వం విషయంలో జీవన్ రెడ్డియే మళ్ళీ పోటీ చేస్తారా? జీవన్ రెడ్డి పోటీ చేస్తే మిగిలినటువంటి ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా నీలం మధు పోటీ చేస్తే కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయలేదు, బీఎస్పీ నుంచి పోటీ చేసినా కూడా నీలం మధు కూడా కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఎంపీ అభ్యర్థి అయితే ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు కూడా ఎంపీ టికెట్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం సంపత్ కుమార్ కూడా నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఇప్పుడు కాంగ్రెస్లో గొడవ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సో కాంగ్రెస్ కూడా ఈ స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్నా, ఈ స్థానాలే వాళ్ళే అనుకుంటున్నా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో గందరగోళం అయితే ఉన్నది. దానికి సంబంధించి రంజిత్ రెడ్డి చేవెళ్ళ, సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి, మల్లు రవి నాగర్ కర్నూలు, గడ్డం వంశీ, జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి కరీంనగర్, హుస్నాబాద్ టికెట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్కు టికెట్ వచ్చింది కాబట్టి
కాబట్టి మళ్ళీ ఆయనకి ఇస్తారేమో. పస్నూరు దయాకర్ టీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయారు, కడియం కావ్యకి ఇవ్వడంతో అలిగి వెంటనే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు, సిట్టింగ్ 2 సార్లు ఎంపీ. డాక్టర్ సుమలత ఆదిలాబాద్కు సంబంధించినటువంటి అంశంలో డాక్టర్ సుమలత పేరు వినబడుతుంది, కానీ ఇవి ఎవ్వరు కూడా ఫైనల్ అయినటువంటి అంశాలు కావు, అధికారికంగా ప్రకటించలేదు. సిడబ్ల్యూసి సమావేశమైనా కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఈ చేవెళ్ళ అంశంలో కానీ, ఆ నాగర్ కర్నూలు అంశంలో కానీ, పెద్దపల్లి అంశంలో కానీ గొడవ జరుగుతున్నట్టుగా, పార్టీలో అంతర్గతంగా గొడవ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తున్నది. దానికి సంబంధించినది మొదటి జాబితాలో కూడా ఆ వంశీచంద్ర రెడ్డి పేరు పెట్టలేదు, తర్వాత పెట్టి మళ్ళీ ఆయన పేరు లేకుండా ఒక లిస్ట్ వచ్చింది, ఆయన పేరు పెట్టి ఇంకొక లిస్ట్ వచ్చింది, సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డికి సంబంధించి. సో దీనికి సంబంధించినటువంటి అంశం కూడా ఒకటి బయటకు వస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎంత ఇబ్బందిగా ఉంది. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇబ్బడిముబ్బడిగా వలసలు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలినటువంటి నాయకులను తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ కూడా ఉన్నది. సో వాళ్ళకి ఇప్పుడు ఒక పరీక్షగా ఉన్నది. ఖచ్చితంగా గెలిచేటువంటి బలమైనటువంటి అభ్యర్థులు దొరికేంత వరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఇటు బీజేపీ పైన, తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది కాబట్టి గట్టి అభ్యర్థులు ఉంటే బీజేపీని 2వ స్థానంలోకి నెట్టడం కోసం ఎవరెవరు ఉంటారనేటువంటి అంశంలో ఉన్నది. కానీ ఇవన్నీ చూస్తే కూడా ఇటు కరీంనగర్లో, ఇటు నిజామాబాద్లో ఆ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా అక్కడ గెలిచేటువంటి పరిస్థితులు లేవు. గ్రౌండ్ రియాలిటీస్లో అవే ఉన్నాయి. ఇంకా చేవెళ్ళ, మల్కాజ్గిరిలో కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. సో ఇంకా గట్టిగా ఎవరు ఉంటారు అనేటువంటి అంశం కోసమే ఎదురు చూడడం తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎంపీ సీట్లు రాకపోతే ఇటు ముఖ్యమంత్రి పదవికి కానీ, లేదంటే ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ క్యాడర్లో ఉండేటువంటి నైరాశ్యం కూడా పెరిగేటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇదొక పని చేస్తుందనేటువంటి చూడాలి. అదే కాంగ్రెస్ పార్టీ ఇక